అవసరమైన కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఒక కేస్ స్టడీ చేద్దాం. దానికోసం బైబిల్లో సమూయేలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి యెజ్రెయేలీయురాలకు అహీనయము, కర్మెలీయుడకు నాబాలునకు భార్య అయిన అబీగయిలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడి నుండి పోయాడు. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండరు. అంతటా యూదావారును అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసి ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన తన ఆత్మ ద్వారా దీవించి మనందరితో మాట్లాడుతారు. రైట్. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివాం. ఈ విషయాన్ని ఇలా పెట్టుకొని 5వ అధ్యాయం కూడా ఒక వచనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదును దగ్గరకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అని చెప్పారు. 2 నుండి 5 అధ్యాయాలు వింటున్నారా? నా వైపు చూడండి. ఒక చిన్న స్టడీ, స్మాల్ స్టడీ, ప్రయోజనకరంగానే ఉంటుంది. నెమ్మదిగా మనసు పెట్టి స్మాల్ స్టడీ, చిన్న ధ్యానం మనసు పెట్టినండి. 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు కాలం ఎంత తెలుసా? 7.5 సంవత్సరాలు. 2వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసం అంటే, 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలలో యూదా గోత్రం మాత్రమే ఉంది. దావీదును రాజుగా అంగీకరిస్తారు. మిగిలిన శేషించిన గోత్రాలు అంటే 10 గోత్రాల ప్రజలు దావీదు రాజరికాన్ని అంగీకరించరు. అంటే సౌలు మరణం తర్వాత, వింటున్నారు కదా జాగ్రత్తగా, సౌలు మరణం తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజించబడుతుంది. వింటున్నారా? సౌలు మరణం తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విభాగింపబడుతుంది. ఒక భాగం ఏంటి అంటే దావీదు రాజుగా ఉన్న రాజ్యం, మరొక భాగం ఇష్బోషేతు అంటే సౌలు కుమారుడైన ఇష్బోషేతు రాజుగా ఉన్న రాజ్యం. 2 రాజ్యాలుగా విభాగించబడుతుంది. అయితే 2 రాజ్యాలు 5వ అధ్యాయంలో ఏకరాజ్యంగా మారుతుంది. ఒకే రాజ్యంగా మారుతుంది. వింటున్నారా? 2 రాజ్యాలు ఒకే రాజ్యంగా మారిపోతుంది. ఒకే రాజ్యంగా మారిపోవడానికి కారణాలు ఏంటి? అదే 2 నుండి 5 అధ్యాయంలో ఉంటుంది. విభాగించబడిన 2 రాజ్యాలు ఏకరాజ్యం అవుతాయి. 2 గుంపులు ఒకే గుంపుగా మారుతుంది. నేను దీన్ని ఏమని మాట్లాడతానంటే, విభజనలో నుండి ఏకత్వానికి జరిగిన ప్రయాణమే 2 నుండి 5 అధ్యాయాలు. చీలికలో నుండి ఏకత్వం వైపు జరిగిన ప్రయాణమే 2 నుండి 5 అధ్యాయాలు. వినాలి. తిరుగుతూ వస్తూ పోతూ ఉంటే నాకు పరమచిరాకు. నేను కింద వచ్చి కూర్చుంటాను. గుర్తుపెట్టుకోండి, నేను ఆపేస్తాను. అసలు మా దగ్గర ఈ వాడుకే లేదు. జస్ట్ చివరి వరకు, లాస్ట్ వరకు కూర్చోండి. అటు ఇటు ఊరకు తిరగద్దు. ఇదేమన్నా బందరతోటే ఇష్టం వచ్చినప్పుడు లోపలికి రావడానికి, బయటికి పోవడానికి. బస్ స్టాండ్ ఎవరిష్టం బాగుంది. కాకపోతే బయటికి వెళ్ళిపోయి బయట కూర్చోండి పర్మనెంట్గా, లేదంటే లోపల కూర్చోండి. ఎక్కడైనా, మా దగ్గరైనా ఎక్కడైనా దేవుని సన్నిధి, ఆయన్ని హానర్ చేయండి, దేవుని గౌరవించండి ప్లీజ్. సరే, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒకసారి అట్మాస్ఫియర్ ఎట్లుందో చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో అట్మాస్ఫియర్ ఎట్లుందో చూద్దాం. ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. అబ్నేరు లేచి
మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేదురని యోవాబు అనగా యోవాబు వారు చేయవచ్చునన్నాడు. 15వ వచనం. లెక్కకు సరిగా సౌలు కుమారులకు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందిను లేచి మధ్య నిలిచిరి. ఏంటి తెలుసా? యువతల 12 మంది, యువతల 12 మంది. దావీదు సంబంధించిన వారు 12 మంది, సౌలుకు సంబంధించిన వాళ్ళు 12 మంది. వీళ్ళిద్దరూ లేచి ఒక పొలం దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డారు, చంపుకున్నారు, ఒకరికొకరు చంపుకున్నారు. అక్కడ ఆషాహేలు చచ్చిపోతాడు. అందుకని దానికి ఒక పేరు పెడతారు. అదేంటంటే కత్తుల పొలం, కత్తుల పొలం అని పేరు పెడతారు. రక్తం ఏరులై పారుతా ఉంటుంది. వినండి, బాగా వినండి. దావీదు హెబ్రోనులో రాజయ్యేసరికి, నాకు మీరు వరుసగా తర్వాత చెప్పండి, దావీదు హెబ్రోనులో రాజయ్యేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, 1, ఏకరాజ్యం 2గా విభాగించబడింది. 2, మనుషులు ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. 3 ఏంటంటే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 10-11 వచనాలలో మారువేషం వేసుకొని వచ్చి ఇష్బోషెతును రేకాబు కుమారులైన ఆ రిమ్మోను కుమారులైన రేకాబు భయాన చంపుతారు. హత్యలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం విభాగించబడింది. మొత్తం గందరగోళంగా ఉంది రాజ్యం. అది పరిస్థితి. ఇది బ్యాక్గ్రౌండ్. దేనికి? 2వ అధ్యాయానికి. 2వ అధ్యాయం దావీదు రాజ్యానికి వచ్చేసరికి మొత్తం గందరగోళంగా ఉంది. అయితే 5వ అధ్యాయానికి వచ్చేసరికి నెమ్మది ఉంది, సమాధానం ఉంది. గలిబిలి గందరగోళంతో కూడినటువంటి రాజ్యాన్ని, సమాధానాన్ని స్థాపించిన వాడు దావీదు. 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2 రాజ్యాలు ఏకమైపోయాయి, హత్యలు ఆగిపోయాయి, పోరాటాలు ఆగిపోయాయి, యుద్ధాలు ఆగిపోయాయి, గలిబిలు ఆగిపోయింది. మొత్తం రణరంగంగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం సమాధాన రాజ్యంగా మారిపోయింది. ఎలా? అదే వర్తమానం. పిల్లలు, ఒక మాట, ఇది ఒక రాజ్యం గురించే కాదు, కుటుంబాల పరిస్థితి అంతే, సహవాసాల పరిస్థితి అంతే, సంఘాల పరిస్థితి కూడా అంతే. గలిబిలి, గందరగోళం, అసమాధానం, యుద్ధాలు, పోరాటాలు, ద్రోహం జరిగింది అక్కడ. ద్రోహాలు, మోసాలు, ఇవన్నీ కనబడతాయి. కానీ వీటన్నిటి పరిస్థితుల మధ్య దావీదు పైకి లేచి సమాధానాన్ని స్థాపిస్తాడు. సో ఈ మధ్యాహ్నం మన స్టడీ ఏంటంటే, గలిబిలి, గందరగోళం, అసమాధానం, యుద్ధాలు, పోరాటాలు, వ్యక్తిగత కోపాలు, కక్షలు, విభేదాలు, విభజనలు, చీలికలు ఉన్న ప్రాంతంలో సమాధానాన్ని ఎట్లా స్థాపించాలి, సమాధానాన్ని స్థాపించడానికి ఏమి అవసరం అన్నదే 2 నుండి 5 అధ్యాయంలో జరిగింది. అన్నీ ఆలోచన చేయట్లేదు, 3 మాత్రమే ఆలోచించేద్దాం. మా దగ్గర చెప్పిందే చెప్తున్నాను, మీరు కావాల్సిన యూట్యూబ్ చెక్ చేసుకోవచ్చు. ఇదేనా ఏం మా కోసమే చెప్తున్నాడు అని అనుకోకండి. అసలు 100% దిస్ ఈజ్ నాట్ ఇంటెన్షనల్ మెసేజ్. ఇది ఉద్దేశపూర్వకంగా చెప్తున్న వర్తమానం కాదు. మా దగ్గర ఈ మధ్యాహ్నం చెప్పొచ్చాను, మీరు కావాల్సిన లింక్ షేర్ చేస్తాను, వినండి. అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాను, సేమ్ మెసేజ్, ఏం మార్పు లేకుండా మాట్లాడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. గలిబిలితో కూడిన వాతావరణంలో సమాధాన స్థాపన అనేది ఎలా జరుగుతుంది, దానికి దావీదు చేసిన ప్రయత్నాలు ఏంటి అన్నదే వర్తమానం. దయచేసి రండి. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో అతనికి సెలవిచ్చారు. హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. దావీదు ఎక్కడికి వచ్చాడు? హెబ్రోను. ఎందుకు హెబ్రోనే అంటే సమాధానము కలిగేది హెబ్రోనులో నుండే. హెబ్రోను అంటే 2 అర్థాలు ఉన్నాయి. 1,
సహవాసం అని అర్థం, రెండంతల సహవాసం అని కూడా అర్థం, సహకారం అని కూడా అర్థం. సహకారం అంటారు కదా, సాహచర్యం, సహకారం అని కూడా అర్థం. హెబ్రోను దేనికి సూచనగా చెప్తారు భక్తులు అంటే, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని చూపించేది హెబ్రోను. ఆది కాండంలో అబ్రాహాము నివసించే స్థలం కూడా హెబ్రోనే. ఒక వ్యక్తిని తయారు చేయడానికి దేవుడు హెబ్రోనుకు వ్యక్తులను తీసుకొని వస్తాడు. వినండి ఈ మాట. సమాధానాన్ని ఉత్పత్తి చేయటానికి ముందు సమాధానాన్ని సృష్టించేవారు తప్పనిసరిగా హెబ్రోనులో ఉంటారు. హెబ్రోనులో ఏముంటది చూడండి, మరలా చదువుతున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. రైట్. ఏముంది హెబ్రోనులో? ఏముంది? హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది? హెబ్రోనుకు ముందు, హెబ్రోను తర్వాత ఒకటి ఉంది. దేవునికి దావీదుకు ఏముంది? కమ్యూనికేషన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, సమాధానాన్ని స్థాపించేవారు వారు తప్పనిసరిగా దేవునితో సంబంధం కలిగిన వారు మాత్రమే. అర్థమైందా? సమాధానం అన్నది ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే తయారు చేయగలరు, ఉత్పత్తి చేయగలరు. వాళ్ళ ద్వారా మాత్రమే సమాధానం అనేది ఏర్పడుతుంది. ఇశ్రాయేలు 2 రాజ్యాలు, ఇశ్రాయేలు విభజించబడిన రాజ్యం ఏకరాజ్యము కావటానికి గందరగోళం, గలిబిలి, యుద్ధాలు, పోరాటాలు, హత్యలు, ద్రోహాలు, ప్రతీకారాలు, కీడు కలిగినటువంటి ఈ ఇశ్రాయేలీల మధ్య దావీదు ఎలా సమాధానాన్ని తీసుకురాగలిగాడంటే దానికి కారణం ఒకే ఒకటి. మొట్టమొదటి కారణం హెబ్రోనులో ఉండడం. హెబ్రోనులో దేవుని స్వరాన్ని వినే అలవాటు ఉంది. వినండి ఈ మాట. ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడో అతడు సమాధానాన్ని తానున్న స్థలంలో తీసుకొస్తాడు. మళ్ళీ ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఈ సమాధానం కొరకు ప్రయత్నం చేసిన వారు అందరూ కాదు, 20 మంది 30 మంది ప్రయత్నం చేయలేరు, ఒక్కడే. యోవాబు కొట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో అబ్నేరు గొడవ పడుతున్నాడు, ఇష్బోషేతు పోరాడుతున్నాడు. దావీదు యొక్క పనివారు కూడా యుద్ధంలో ఉన్నారు. అందరూ పోరాటాల్లో నిమగ్నమయ్యారు, అందరూ గొడవలు పడుతున్నారు, అందరూ గలిబిలిగా ఉన్నారు. ఒక్క దావీదు మాత్రమే సమాధానం కొరకు ప్రయత్నం చేశాడు. ఒక మాట చెప్పంటారు, సమాధానం కొరకై ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నం. దావీదు ఒక్కడే ఇశ్రాయేలు రాజ్యంలో సమాధానాన్ని తీసుకురాగలిగాడు. ఎట్లా అంటే దేవునితో పర్సనల్ ఫెలోషిప్, దేవునితో వ్యక్తిగత సంబంధం. పర్సనల్ గా దేవునితో ఒక వ్యక్తి సంబంధాన్ని కలిగినప్పుడు దేవుని స్వరాన్ని వినే వాడుక కలిగిన వాడు, దేవుని స్వరం తరచుగా వినే అలవాటు కలిగిన వాడు ఎన్నటికీ కలహాలు సృష్టించడు. అతడు సమాధానాన్ని ఉత్పత్తి చేస్తాడు. అతని ద్వారా సమాధానమే కలుగుతుంది. వింటున్నారా? దేవుని స్వరాన్ని వినే అలవాటు కలిగిన వాడు ఎవరైనా సమాధానాన్నే ఉత్పత్తి చేస్తాడు, కానీ అతను కలహానికి కానీ పోరాటాలకు కానీ యుద్ధాలకు కానీ అవకాశం లేదు. వింటున్నారా? బాగా వింటున్నారా? ఒకడు సమస్యలు సృష్టిస్తున్నాడంటే వాడే భక్తిహీనుడు, వాడు దేవునితో సంబంధం లేనివాడు. ప్రభువుతో హెబ్రోనులో ఉండేవాడు, దేవునితో సహవాసంలో ఉండేవాడు సమాధానానికి కారకుడవుతాడు. నా ప్రశ్న నీవు ఒక సమాధాన కారకుడు కావాలంటే, నీ ద్వారా సమాధానం ఉత్పత్తి కావాలంటే, నీవు ఒక స్థలములో గలిబిలితో కూడిన వాతావరణంలో నువ్వు సమాధానాన్ని స్థాపించాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది
హెబ్రోన్లో ఉంటాడు, అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు. రీసెంట్గా ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీతో మాట్లాడాను. మీరు ఎవరితో చెప్పకండి, విద్యార్థులు చెప్తున్నాను. ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీతో మాట్లాడడానికి ముందు నేను చెప్పింది వాక్యం చెప్పిన తర్వాత వింటున్నారు కదా, వాక్యం చెప్పిన తర్వాత కౌన్సిలింగ్ చేయడం ఈజీ అయిపోయింది. వాళ్ళు చెప్తుంటే నేను చెప్పే మాటలన్నీ వాక్యం ద్వారా వాళ్ళు కన్విన్స్ చేయబడ్డారు, ఒప్పించబడ్డారు, సులభంగా కలిసిపోయారు. 8 ఏళ్లుగా దూరంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలు కేవలం దేవుని స్వరాన్ని విన్న తర్వాత కలిసిపోవడానికి ఇష్టపడ్డారు. వాక్యానికి సులభంగా లొంగేవాడు. నిన్న ఎవరో సహోదరుడు పెట్టారు, ప్రభుతో ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విధేయత చూపాలంటే, లోబడాలంటే అతనికి తప్పకుండా ప్రార్థన చేసేవాడు అయి ఉండాలి. దేవునితో వ్యక్తిగత సంబంధము లేనివాడు కలహాలకు, సమస్యలకు కారణమవుతాడు. ఏ వ్యక్తి అయితే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సమాధానాన్ని ఉత్పత్తి చేస్తాడు, అక్కడ పుట్టిస్తాడు. ఇది మొదటిది. నువ్వెవరన్నది నువ్వు డిసైడ్ చేసుకో. సో సమాధాన ప్రక్రియ అన్నది స్థాపించబడటానికి ఫస్ట్ ఏంటి చెప్పండి? అతను ఎక్కడ ఉండాలి? హెబ్రోన్లో ఏముంది? సమాధానం కాదు, ఆయన స్వరాన్ని వింటాం, దేవుని మాట వినబడుతుంది కాబట్టి ఆ వ్యక్తి సమాధాన ప్రియుడు అవుతాడు. ఓకే, రైట్. రెండవది చూడండి, రెండవ అధ్యాయం, మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 12వ వచనం. దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేను అని అన్నాడు. చాలు. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 32వ వచనం. 3:32. పాడె వెంట నడిచెను, సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చాను అన్న. చాలు 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 సార్. 2 స్థలాలు, 2 మాటలు, 2 చోట్ల ఒక మాటను చూడండి. దావీదు చేసిన పని ఏం చేశాడు? ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఏడవడానికి కారణం ఏంటి? మీకు ఏం ఐడియా ఉంటే ఏమొస్తే చెప్పండి. దావీదు ఏడవటానికి కారణం ఏంటి? మొదట దేనికోసం ఏడ్చాడు? మొదటి అధ్యాయంలో దేనికి ఏడ్చాడు? మొదటి అధ్యాయంలో మీరు మాట్లాడండి, మధ్యాహ్నం పూట కదా. దేనికోసం ఏడ్చాడు? సౌలు కొరకు ఏడ్చాడు, యోనాతాను కొరకు ఏడ్చాడు. సౌలు ఎవరు? సౌలు దావీదుకి ఏమవుతాడు? మామవుతాడా? ఏమవుతాడు? శత్రువు. దావీదును సౌలును శత్రువుగా చూడలేదు, కానీ సౌలు దావీదును ఎప్పుడు శత్రువుగానే చూశాడు. మేలు చేసిన వాడా, కీడు చేసిన వాడా? కీడు చేసినవాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. ఓకేనా, రైట్. 3వ అధ్యాయం 32వ వచనం. మళ్ళీ ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు దావీదు? నేను ఎక్కువ వివరించను, ఊరిక నేను విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. 3:32లో ఎందుకు ఏడ్చాడు? అబ్నేరు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. అబ్నేరు ఎవరు? అబ్నేరు ఎబ్నేరు ఒకటి కాదు. అబ్నేరు ఒకటి కాదు. అబ్నేరు ఇక్కడ ఉండేది, ఇక్కడ ఎబ్నేర్ అంటారు 10 మంది అండి. ఎబ్నేరు ఒకటి కాదు. ఇక్కడ ఎందుకు ఏడ్చాడు? నేను కాదని ఏడ్చాడు. అబ్నేరు దగ్గర ఎందుకు ఏడ్చాల్సి వచ్చింది? అది పాయింట్. రీజన్ ఏంటో తెలుసా? అబ్నేరు గనక ఉంటే సమాధాన ప్రక్రియ సులభమయ్యేది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇద్దరి మధ్య, అబ్నేరుకు దావీదుకు మధ్య చూడండి. 18వ వచనం, 3:18. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతుల నుండి
వారి శత్రువులందరి చేతుల నుండి విమోచించదనని యెహోవా దావీదుని గురించి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకున్నాడని వారితో చెప్పాను. 19వ వచనం మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనులందరి దృష్టికిని ప్రయోజనకరమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను. సరే, అంతా మీకు అర్థం కాకపోతే విషయం చెప్తా. సింపుల్ అండి, వినాలి. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని మాట్లాడి, అయ్యే బాబు, దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, మనం ఇంతవరకు తప్పుదారిని నడిచాం, మీరందరూ రండి ఎవరి దగ్గరికి, దావీదు దగ్గరికి అనే ప్రయత్నం చేసిన వాడు ఎవరు? అబ్నేరు. ఇప్పుడు ఈ అబ్నేరును సమాధానం రాకూడదని యుద్ధ సమయం అయినట్లుగా రక్తము చెందించి చంపిన వాడు ఎవరు? యోవాబు. ఇప్పుడు సమాధాన ప్రక్రియ ఏమైంది? పాడైపోయింది. అందుకు ఏడ్చాడు. రెండవది ఏంటో తెలుసా? దుఃఖం. ఒకటి, హెబ్రోనులో దేవుని స్వరాన్ని వింటే సమాధానం పుడుతుంది మన మధ్య. రెండవది, దుఃఖిస్తే దేని కొరకు దుఃఖించాలి? సమాధానం కొరకై. అయ్యో, సమాధాన పడలేకపోతున్నామే, ఇశ్రాయేలు వారు మళ్ళీ నాకు దూరం అయిపోయారే, నా సహోదరులకు నాకు మధ్య మళ్ళీ విభజన ఉంది, అయ్యో ఈయన నాకు దూరం అయ్యాడని ఏడ్చాడు దావీదు. నా ప్రశ్న, సంబంధాలు దూరమైనందుకు ఎప్పుడైనా ఏడ్చారా? సహోదరులతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? కన్నీళ్లు విడిచారా? దావీదు దుఃఖానికి కారణం సమాధానం లేదు. అరే సమాధాన పడుతూ ఉంటాం కదా, కలిసిపోతుంటాం కదా, ఇశ్రాయేలు ఒకే రాజ్యం అయిపోతుండే, ఎంత నెమ్మదిగా ఉంటుండే రాజ్యం. అబ్నేరు మరణం దావీదుకు దుఃఖాన్ని తెచ్చింది. నా ప్రశ్న ఒకటే, ఎవరైతే సమాధానం కొరకై కన్నీళ్లు విడుస్తారో వారు సమాధానాన్ని ఉత్పత్తి చేస్తారు, అక్కడ సమాధానాన్ని స్థాపిస్తారు. స్వార్థ ప్రయోజనాల కొరకై ఏడవలేదు దావీదు. తన భార్య పిల్లల కొరకు ఏడవలేదు దావీదు. తన ఆరోగ్యం కొరకు ఏడవలేదు దావీదు. ఇశ్రాయేలు రాజ్యం 2గా విభాగించబడగా సమాధానం లేకపోయేసరికి సమాధాన ప్రక్రియను ప్రారంభించి సమాధానం అవుతుంది అనుకునే సమయంలో అబ్నేరును యోవాబు చంపేసరికి తట్టుకోలేక దావీదు ఏడ్చాడు. సమాధానం కొరకు దుఃఖపడే వాడి దగ్గర ఏమర్థమవుతుందంటే, వీళ్ళు సమాధానం అంటే వీళ్ళకి ఇష్టమప్ప, వీళ్ళు ఏడుస్తున్నారు, సమాధానం కొరకు ఏడుస్తున్నారు అని అనిపిస్తుంది. ఎవరైతే సమాధానం కొరకై దేవుని దగ్గర దుఃఖిస్తారో, ఏడుస్తారో, అసలు దావీదు చేసిన పని ఏంటంటే, మంచి దినాల కొరకు ఎదురు చూశాడు. మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, అందరం ఒకటైపోతున్నాం, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకే రాజ్యం అవబోతున్నాయి, సూపర్ ఉంటుంది లైఫ్ అని ఆ మంచి దినాల కొరకు నిరీక్షించాడు. ఆ దినాలు దూరమయ్యేసరికి తట్టుకోలేక ఏడ్చాడు. బాగుందా? మీ మధ్య మీ విభేదాలు మీకు ఎప్పుడైనా దుఃఖాన్ని, బాధను కలిగించాయి? మీ మధ్య అసమాధానం, మన మధ్య భేదాభిప్రాయాలు, మన మధ్య మనస్పర్ధలు ఎప్పుడైనా మనకు దుఃఖాన్ని కలిగించారా? ఏడ్చారా? కన్నీరు విడిచారా? మరొక వ్యక్తి కూడా ఏడ్చాడు చూడండి ఒక సందర్భంలో. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కానీ కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతను తనకు చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని. అప్పుడు యోసేపు ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఎందుకు ఏడ్చాడో తెలుసా? మీరు నన్ను అర్థం చేసుకోలేదని ఏడ్చాడు. అయ్యా, మన మధ్య సమాధానం ఉంది,
ఇంకా మీరు నాకు దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. నేను మిమ్మల్ని కీడు చేసేవాడి మాత్రం నేను మీకు కనబడుతున్నానా? నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మిమ్మల్ని పోషిస్తాను. ఇంకా మీరు నన్ను అపార్థం చేసుకుని నన్ను ఇంకా దూరం పెడుతున్నారా? నన్ను ఇంకా వేరే వాడిగా నన్ను చూస్తున్నారా అని తన సహోదరుడు తనను అపార్థము చేసుకున్నందుకు ఏడ్చాడు. వారి మధ్య, యోసేపు మధ్య, అన్నల మధ్య ఉన్నటువంటి ఆ మనస్పర్ధను జ్ఞాపకము చేసుకొని ఏడ్చాడు యోసేపు. అయ్యో, మీరు నన్ను అర్థం చేసుకోలేదు. పిల్లరా, సమాధానం కూడా ఏడవండి. సమాధాన ప్రక్రియకు ముందు చెప్తాం, అక్కడ సమాధాన స్థాపన జరుగుతుంది. ఇది రెండు. ఒకటేంటి? హెబ్రోనులో ఆయన స్వరాన్ని వినటం సమాధానం వైపు తీసుకెళ్తుంది. వాక్యాన్ని విని వాక్యానికి లోబడండి, సమాధానం ఎట్లా రాదో చూద్దాం. బేషరతుగా దేవుడు ఏం మాట్లాడితే దానికి లోబడండి, సమాధానం ఎట్లా పుట్టదో చూద్దాం. సమాధానం వస్తుంది. మొదటి. రెండు, దుఃఖించడం. దేని కొరకు దుఃఖం? దుడ్లు లేవని కాదు, డబ్బులు లేవని కాదు, ఆస్తి తక్కువైంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిందని కాదు. నా వారు దూరం అయిపోయారని ఏడవడం. ఎంత ఏడవడమో తెలుసా? సంబంధాలు దూరమైనప్పుడు ఎంత ఏడ్చాడో తెలుసా దావీదు? ఇక్కడే కాదు, ఒక వచనం గుర్తొస్తుంది. ఒక్కసారి వెనక్కు రండి. 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చూడండి. 30వ అధ్యాయం 4వ వచనం సమూయేలు మొదటి గ్రంథం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా. ఎందుకని? భార్యాపిల్లలు దూరం అయిపోతే ఏడ్చాడు తట్టుకోలేక. తమ వారు దూరం కాగా, తమ సంబంధాలను అవాలేకీలు దూరం చేయగా వారి కొరకై ఏడ్చాడు. అయ్యో, నా భార్య పిల్లలు దూరం అయిపోయారే, నా వారు నాకు దూరం అయిపోయారే అని ఏడ్చాడు. సంబంధాల కొరకై ఏడ్చాడు దావీదు. మాటి ఏడ్చాడు. ఏడవండి సంఘాలలో చెడిపోతున్న సహోదర సంబంధాల కొరకై ఏడవండి. పతనమైపోతున్న భార్యాభర్తల సంబంధం కొరకై ఏడవండి. అయ్యో, నా భర్త నాకు దూరం అయిపోతున్నానని ఏడవండి. నా భార్య నాకు దూరం అవుతుందని ఏడవండి. నా సహోదరుడు నాకు దూరం అవుతున్నాడని ఏడవండి. నా జత పనివాడు నాకు దూరం అవుతున్నాడని ఏడవండి. దూరం అయిపోతున్న సంబంధాల కొరకై ఏడవండి. అందుకు ఏడ్చాడు. ఇది రెండు. మూడు, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. వరుసగా చదువుదాం, ఒక తలంపిందాం, ముందుకెళ్ళిపోదాం అంతే. మొదటి అధ్యాయం 16వ వచనం. కాదు, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. భయపడక చేయెత్తితివి. చంపాను. చాలు, ఇది ఒకటి గుర్తుంది కదా. 3వ అధ్యాయానికి రండి. 28వ వచనం. 3:28. నిరపరాధులమే. రైట్. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. చాలు, అంతే. ఇంకా దాన్నే ఆలోచించాలి, ఇంకేమీ లేదు. మనం 4-5 వచనాలు చూసేదద్దు, జస్ట్ కేస్ స్టడీ అన్నాం కదా. ఇంకొక విషయం చూద్దాం. మొదటి అధ్యాయంలో దావీదు చంపింది ఎవరిని? మీరు చెప్పండి. మొదటి అధ్యాయంలో దావీదు చంపింది ఎవరిని?
మొదటి అధ్యాయంలో దావీదు చంపింది ఎవరిని? మీ జీవితకాలంలో ఎప్పుడైనా సమయాలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం చదివినారా? మరి అట్లా ఉన్నారు మీరు. అందుకనే చెప్పండి అనేది. ఎవరిని చంపాడు? సౌలును చంపిన వాణిని చంపాడు. ఓకేనా? రైట్. 3వ అధ్యాయంలో అబ్నేరు చచ్చిపోతే, అబ్నేరును చంపితే యోవాబును శపించాడు. 4వ అధ్యాయంలో ఇష్బోషేతును చంపితే, 4వ అధ్యాయంలో ఇష్బోషేతును చంపితే వాళ్ళని చంపాడు. మీకేం అర్థమైంది చెప్పండి. సౌలును చంపిన వాళ్ళను చంపాడు. తనకెంతో ఇష్టమైనటువంటి యోవాబు, రైట్ హ్యాండ్ అయిన యోవాబు అబ్నేరును చంపితే యోవాబును శపించాడు. ఇష్బోషేతు ఇప్పుడు రాజ్యానికి అడ్డం. దావీదు సింహాసనం మీద పోవాలంటే అడ్డం ఎవరు? ఇష్బోషేతు. ఇష్బోషేతును చంపి ఇద్దరు వచ్చినారు. లేపేసినాం నీ శత్రువుని అంటే వచ్చిన వాళ్ళని చంపేశాడు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? దావీదు గొప్ప మనసే, అందులో ఏం కనపడుతుంది? తర్వాత వద్దాం దానికి, వద్దాం. నెక్స్ట్ పాయింట్ అదే. సమాధానానికి అవసరమైన 3వది ఏంటో తెలుసా? న్యాయం. తప్పు ఎవడు చేసినా తప్పే. నా రైట్ హ్యాండ్ యోవాబు తప్పు చేసినా, యోవాబు నీవు శపించబడదువు కాక అన్నాడు. హస్తకంకణం శిరస్త్రాహం తీసుకొని వచ్చి ఎందుకు తెచ్చాడు ఆ రెండోడు? నెక్స్ట్ రాజు నువ్వే మేలు చేస్తానని మేలు చేయటానికి దావీదు దగ్గరకు వస్తే, రే నీ మేలు కాదు నాకు కావాల్సింది, నువ్వు చేసింది నేరం, అందుకు చంపాడు. ఇష్బోషేతును చంపిన వాళ్ళు వచ్చి నీకు అడ్డం తొలగించామయ్యా, నీకు వే క్లియర్ చేశాం, కమాన్ యాక్టిఫై చేయంటే, నాకు సింహాసనం కాదు కావాల్సింది, న్యాయం. చంపేశాడు. తప్పు తన మేలు కోరేవాడు చేసిన తప్పే, తనకు అత్యంత ఇష్టమైన వాడు చేసిన తప్పే, తాను చేసిన తప్పే, తన శత్రువు చేసిన తప్పే. ఇందులో మనకేం కనబడుతుంది? న్యాయం. ఏ న్యాయం? నిష్పక్షపాతమైన న్యాయం. గుర్తుపెట్టుకోండి, విభజనకు చీలికకు కారణం ఏంటో తెలుసా? పక్షపాతం. పక్షపాతం అంటే మీకు తెలుసా? ఇప్పుడు యోవాబు ఉన్నాడు, యోవాబు తప్పు చేసినాడు, ఏం పర్లేదులే యోవాబు, పర్లేదు మేనేజ్ చేద్దాం, దాన్ని కప్పేద్దాం. యోవాబు తప్పు చేసినాడు. శత్రువు తప్పు చేసినాడు, నువ్వు చేసింది నేరం అని అన్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? నాకు ఇష్టమైన వారు అనే ఒక వర్గం ఉంటుంది, నాకు ఇష్టం లేని వారు అనే మరొక వర్గం వస్తుంది. ఇప్పుడు నేను పక్షపాతం చూపడం ద్వారా ఏం తీసుకొని వచ్చాను చెప్పాలి. సరే, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. దూరం తీసుకొచ్చినాను, విభజన తెచ్చినా నేను ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇస్సాకు, రిబ్కాలు ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పక్షపాతం చూపినారు. ఏం తెచ్చినారు వాళ్ళిద్దరు? డివిజన్. ఎవరెవరి మధ్యలో? యాకోబు ఏశావు మధ్యలో. మీరు అనుకుంటారు మీ పిల్లల మధ్య మీ పక్షపాతం మీ పిల్లల మధ్య డివిజన్ తెస్తుంది. మీరు కనుక మీ పిల్లల పట్ల పక్షపాతం చూపిస్తే పిల్లల మధ్య డివిజన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సంఘములో కూడా నాయకులుగా మనం పక్షపాతం చూపిస్తే ఏమొస్తుంది? డివిజన్ వస్తుంది. నన్ను ఒకడు అన్నాడు, నువ్వు టీచర్లను ఒక రకంగా చూస్తావా, మమ్మల్ని ఒక రకంగా చూస్తావా? దానికి రీజన్ ఏంటంటే, నేను గ్రూప్లో పెట్టిన అనౌన్స్మెంట్ దేన్ని బేస్ చేసుకొని అన్నావు ఆ మాట అని అడిగి, అంటే వేరే వాళ్ళ ద్వారా అడిగితే, ఆ టీచర్ ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, అందుకని వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ ఉంటుందని అనౌన్స్ చేసినాను. అది ఎక్కడ? గ్రూప్లో. అతను అన్నాడు, 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కుటుంబం అది, ఊరిక చర్చిలో అనౌన్స్ చేస్తే చాలు వాళ్ళ ఇల్లు తెలుసుకొని వచ్చేస్తారు.
కొత్తగా 2 వారాలైన వచ్చిన కుటుంబము, ఆ కుటుంబం ఎవరికీ తెలియదు కాబట్టి ఫలానా వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంటుందని చెప్పినాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టీచర్లు కాబట్టి అని అన్నాడు. సరే, అతను మొత్తానికి ఏం తీసుకొచ్చాడు? నువ్వు పక్షపాతం చూపించావు కాబట్టి మీ మధ్యలో ఏముంది? డివిజన్ తెచ్చాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక నాయకుడు పక్షపాతం చూపిస్తాడో ఆ నాయకుడే ఆ సంఘ విభజనకు కారణమవుతాడు. నేనైనా తర్వాత వాడిని పిలిచి నేను క్లియర్గా చెప్పాను, రే మ్యాటర్ ఇది, నువ్వు 25 ఏళ్ళ నుంచి వస్తున్నావురా, నా దగ్గర రక్షించబడ్డాడు నువ్వు. వాడిని నేను రే అంటాను కాబట్టి. నిక్కర్లు వేసుకునేటప్పుడు చూసినాడు నన్ను, మీ ఇళ్ళల్లో తిన్నాను రా, మీ ఇళ్ళల్లో లేచిన నేను, నీకు ఎట్లా నచ్చింది అనాలని. కొత్త ఫ్యామిలీ కాబట్టి గ్రూప్లో పెట్టిన, పాత ఫ్యామిలీ అనౌన్స్ చేస్తే చాలు వచ్చేస్తారు మీ ఇంటికి. అప్పుడు అర్థం చేసుకున్నాడు. కానీ అపార్థం అనేది ఏం తీసుకొచ్చింది? గుర్తుపెట్టుకోండి, న్యాయం మాత్రమే సమాధానాన్ని స్థాపిస్తుంది. తప్పు చేసిన వాడు నాకు ఇష్టమైన వాడైనా, తప్పు చేసిన వాడు నాకు మేలు చేసిన వాడైనా, తప్పు చేసిన వాడు నా రైట్ హ్యాండ్ అయినా, తప్పు చేసిన వాడు నాకు అధికార పీఠాన్ని ఇచ్చి సింహాసనం మీద వెళ్ళి కూర్చో అని చెప్పిన, నాకు సింహాసనము లెక్క కాదు, నాకు నువ్వు చేసే మేలు లెక్క కాదు, నాకు నీ ప్రేమ లెక్క కాదు, నాకు న్యాయమే కావాలి అనేవాడు దావీదు. కాబట్టే సమాధానాన్ని తీసుకురాగలిగాడు. సమాధానానికి అవసరమైనది ఏంటి చెప్పండి? దావీదు ఎంత న్యాయమో తెలుసా? ఇప్పుడు రండి ఇంకో మాట చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12-13. నేను పాపం చేసింది అంటాడు. ఇప్పుడు చెప్పండి పాపం చేసింది ఎవరు అంటే? న్యాయం, నేను పాపం చేసిన పాపమే, నా మేలు కోరేవాడు పాపము చేసిన పాపమే, నా రైట్ హ్యాండ్ అయిన వాడు పాపం చేసిన పాపమే, నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు నాకు పాపం చేసిన పాపమే. నాకు సింహాసనం లెక్క కాదు, నాకు నేను లెక్క కాదు, నాకు నీ మేలు లెక్క కాదు, నాకు నీతో ఫెలోషిప్ లెక్క కాదు, నాకు ఏంటి మ్యాటర్? నాకు న్యాయం. వింటున్నారా? నిష్పక్షపాతంగా న్యాయంగా దేవుని సంఘంలో వ్యవహరించండి. అక్కడ సమాధానం వద్దన్నా స్థాపించబడుతుంది. 3 ఒకటేంటి? హెబ్రోనులో ఉండడం, దేవుని స్వరం వినే అలవాటు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడు దేవుని స్వరాన్ని వింటాడో వాడే సమాధానాన్ని ఉత్పత్తి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. 2 సమాధానం వరకు ఎవరైతే ఏడుస్తారో వారు సమాధానాన్ని తీసుకొస్తారు. 3 ఎవరైతే న్యాయంగా ఉంటారో. ఎలాంటి న్యాయం? నిష్పక్షపాతమైన న్యాయం. గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రికలో ఒక మాట మాట్లాడతాడు, నాకు గుర్తొస్తుంది, చదువుకొని వద్దాం. యాకోబు పత్రిక తెలుసు మీకు బాగా తెలుసు, పండితులు మనమంతా. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులగా, మహిమా స్వరూపి యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన ఉండొద్దు లోపలికి వచ్చిన ఎడల కూర్చుండమని చెప్పి ఇక్కడ నిలువము. డివిజన్స్, మీ మనస్సులలో విభేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా అని అన్నాడు. చాలు, అంతే. మీరు ఒక రకంగా దేవుని అవమానపరుస్తారంటాడు కింద, సరేలేండి, దాని మ్యాటర్ కాదు. జాగ్రత్త. మనము చూపించే సంఘాలలో ముఖ్యంగా నాయకులు, నేను కూడా
ఇది నేను చెప్పాను కదా, మా దగ్గర చెప్పుకున్నా, నేను కూడా నా గురించి కూడా చెప్పుకున్నాను. నేను కూడా మా స్థానిక సంఘములో పక్షపాతము చూపిస్తే నేనే మా స్థానిక సంఘ విభజనకు కారణమవుతాను. నావాడు పరాయివాడు, నా సొంత బిడ్డ అయినా సరే, నా సొంత తమ్ముడైనా సరే, నాకు అత్యంత సన్నిహితుడైనా సరే, తప్పు చేస్తే తప్పే. జరగాల్సింది న్యాయం, నిష్పక్షపాతమైన న్యాయం. అప్పుడే సమాధానం సులభమవుతుంది. 4 చివరిది, ఆ మాట చదివి ముగించేద్దాం. మరలా కొన్ని వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, 2వ గ్రంథం. ఈయన చేసిన ప్రయత్నాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. గుర్తుపెట్టుకోండి, అమాలేకీయుని చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఊరకట్ల. 3వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషెతు దూతల్ని పంపి 100 మంది ముందోళ్లను తెచ్చి, నేను పెళ్లి చేసుకుని మీకాలును నాకు అప్పగింపుము అని అంటాడు. నెక్స్ట్ 3వ అధ్యాయం 32వ వచనం. రాజును స్వయముగా పాడే వెంట నడిచారు. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా జీవము తోడు ఆగ్నేయగా చంపి నరికి కొలల దగ్గర వేలాడగట్టి ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టింది అన్నది. చాలా మరలా 4 వచనాలు చదువుకున్నాం కదా, వినాలి 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 వినాలి. హెబ్రోనులో దావీదు యూదా వారి మీద మాత్రమే రాజు అనేది మనసులో పెట్టుకోండి. యూదా వారి మీద మాత్రమే రాజు. ఇప్పుడు దావీదును వ్యతిరేకిస్తున్న వారు ఎంతమంది? ఇశ్రాయేలు యొక్క మిగిలిన గోత్రాలు, అంతే కదా. దావీదు యూదా వారి మీద మాత్రమే రాజు, మిగిలిన వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దావీదు ఎవరెవరినైతే ఇప్పుడు ఇక్కడ అమాలేకీని చంపాడు కదా, అమాలేకీని ఎందుకు చంపాడు? యూదావాడైన సౌలును చంపినందుక, బెన్యామీను వాడైన సౌలును చంపినందుక? మీకు అర్థం కాలేదా నా ప్రశ్న? బెన్యామీను అంటే తన గోత్రపు వాడా, తన సంబంధమైన వాడా, శత్రువుకు సంబంధించిన వాడా? ఓకే రైట్. 2 3వ అధ్యాయంలో మీకాలు ఇంటికి తెప్పించుకున్నాడు. మీకాలు ఇంటికి, ఎవరి మీకాలు? సౌలు కుమార్తె అయిన మీకాలు. యూదా సంబంధమా లేకపోతే సౌలు సంబంధమా? రైట్. 3వ అధ్యాయం 32వ వచనంలో అబ్నేరు పాడ వెంట నడుస్తాడు. ఎవరి అబ్నేరు? యూదావాడా లేకపోతే ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన వాడు? 4వ అధ్యాయంలో పాపం తలను తీసుకొని వస్తే తలను తీసుకొని వెళ్ళి సమాధిలో నీటిగా పాతి పెడతాడు. ఎవరి ఇష్బోషెతు? యూదావాడా లేకపోతే? కదా, అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ 4 కూడా ఎవరైతే దావీదును శత్రువు అని భావిస్తున్నారో, ఈ 4 సందర్భాల్లో ఉన్న 4 వ్యక్తులు ఎవరైతే దావీదును శత్రువు అని భావిస్తున్నారో వారికి దావీదు చేసిందేంటి? సరే, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంచెం చెవులు మమ్మల్ని కొంచెం ఓపెన్ చేసుకొని వినండి. ఇది ఒక్క మాట. నీవు నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులతో, నీ బంధువులతో ఎలా ఉంటున్నావు అనేది లెక్క కాదు. నీవు నీ శత్రువులను ఎలా ఎదుర్కొంటున్నావు అనేదే లెక్కలు.